అసలు ఈ డీప్ స్టేట్ ఏంది? అసలు ఈ అమెరికా, చైనా, పాకిస్తాన్, ఐఎస్ఐ ఎవరు 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 తిప్పుకుంటూ వస్తారు ఈ చుట్టూ? ఈ సర్కిల్ ఏంది? ఈ స్పైరల్ ఏంది? యాక్చువల్గా ద డీప్ స్టేట్ బిగ్ ఎక్స్ప్లోజన్. ఇవాళ మనం మొహమ్మద్ యూనిస్ అని చెప్పి మాట్లాడుతున్నాం, ఒక పెద్ద ఎకానమిస్ట్ అని చెప్పి మాట్లాడుతున్నాం బంగ్లాదేశ్లో. కాకపోతే ఈయనని లేపిందే సిఐఏ. ఈయనకు నోబెల్ ప్రైజ్ ఎట్లకైనా వచ్చిందో అన్నది ఇక భగవంతుడికి ఎరక, కానీ ఇక సిఐఏకి అయితే పక్కా ఎరక. పపెట్ ఆఫ్ అమెరికా, సోరోస్కి చెంచలలో నడిచే ఫటీచర్ పైజామా బ్యాచ్ ఇదంతా. కర్టన్ వెనుక కూర్చొని కన్సర్న్ క్రియేట్ చేసే కాలాంతకులు వీళ్ళు. అందులో మెయిన్ క్యారెక్టర్ ఎవరు అని అంటే డొనాల్డ్ లూ. ఇంతకు ముందు కూడా ఈ క్యారెక్టర్ నేను చెప్పిన మీకు. ఈయన కాంట్రవర్షియల్ యుఎస్ డిప్లొమాట్ డొనాల్డ్ లూ ఈజ్ అన్ అమెరికన్ డిప్లొమాట్, మెయిన్లీ స్టేట్ ఆఫ్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫేర్స్ చూసుకుంటుంటాడు. సిన్స్ 2021 నుంచి స్టేట్ ఫర్ సౌత్ అండ్ సెంట్రల్ ఏషియన్ అఫేర్స్ మీద అసిస్టెంట్ సెక్రటరీ లెక్క పనిచేస్తున్నాడు యుఎస్ డిప్లొమాట్. జర లోపలికి పోయి చూస్తే మన భారత్కి కూడా ఈ డొనాల్డ్ లూ అనే వ్యక్తి భారత్కి కూడా వచ్చిండు. భారత్కి కూడా ఎప్పుడు వచ్చిండు అని అంటే ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వచ్చిండు. లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు వచ్చి ఢిల్లీలో ల్యాండ్ కాలే ఫ్లైట్, తమిళనాడు చెన్నైలో ల్యాండ్ అయిండు టు స్ట్రెంగ్థన్ ద రిలేషన్స్ విత్ సౌత్ ఇండియా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా కాంగ్రెస్ దక్షిణాన్ని ఎందుకు మాట్లాడుతుంది, నార్త్ ఇండియా బీజేపీ, సౌత్ ఇండియా కాంగ్రెస్ అని ఎందుకు మాట్లాడుతుంది? కాంగ్రెస్ ఈయన చరిత్ర డాట్స్ కనెక్ట్ చేయండి ఫ్రెండ్స్. కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ యుఎస్ పోయినప్పుడు కొంతమంది సీక్రెట్ వాళ్ళతో కలిసిండు అని చెప్తారు. వాళ్ళ పేర్లు ఎప్పుడు బయట వ్యక్తం చేయలే. వాళ్ళతో మాట్లాడంగానే కంటిన్యూస్ రిమార్క్స్ ఆఫ్ ఫారిన్ ఇంటర్వెన్షన్ మాట్లాడిండు. హమారా డెమోక్రసీ ప్రాబ్లంలు ఉన్నది, మా లోక్తంత్ర ప్రాబ్లంలు ఉన్నది, మా కాన్స్టిట్యూషన్ ని మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు వచ్చి భారత్ని చూడాలా, మీరు ఫారిన్ ఇంటర్వెన్షన్ చేయాలా, అమెరికా, యూరోప్ నేషన్స్ ఏవైతున్నాయో భారత్లో ఒక కన్నేసి పెట్టాలా, మాకు సహాయం చేయాలా. ఎందుకు అవుతున్నది ఇదంతా? జమ్మూ అండ్ కాశ్మీర్ సమస్య పైన డొనాల్డ్ లూ అనే వ్యక్తి ఇండియా తన పార్ట్నర్లతో ట్రబులింగ్ ఈవెంట్స్ చేయొద్దు అని మాట్లాడతాడు. ఎవడికి పార్ట్నర్? పాకిస్తాన్ అనేటోడు నాకు ఎప్పుడు పార్ట్నర్ కాదు, నా ప్రధాన శత్రువు వాడు. జీ చాహా తో ఉతార్ దో చే ఉస్కే సీనే మే అన్న తత్వంలో పనిచేస్తుంది ప్రతి భారతీయుడు మనసు. ఇమ్రాన్ ఖాన్, పూర్వ ప్రధానమంత్రి పాకిస్తాన్కి చెందిన ఇమ్రాన్ ఖాన్, ఈ డొనాల్డ్లు నా పదవిని ఊడగొట్టి పాకిస్తాన్ల రాజకీయ హస్తగతం చేసిన వాళ్ళ దాంట్లల్లా ఫెసిలిటేట్ చేసిండు. ఈయన చర్య ఉన్నది, ఈయన చేతులు ఉన్నాయి అని చెప్పి మాట్లాడిండు ఇమ్రాన్ ఖాన్ డొనాల్డ్ లూ గురించి. పొలిటికల్ రిఫార్మ్స్ చేస్తా అని చెప్పి బంగ్లాదేశ్ ఏదైతే మన బిఎన్పి పార్టీ ఉన్నదో ఖలీదా జియాతో చేతులు కలిపి పనిచేసినోడు ఈ డొనాల్డ్ లూ. ఇవాళ సత్తా పలట్ ఏడికేనైందో చూడుండ్రి. ద లూ ఫ్యాక్టర్. ఇవాళ కొత్త శ్రీలంక కొత్త ఉత్తేజంలో ఉన్నది అని చెప్పిండ్రు. రాజపక్ష గవర్నమెంట్ ని కాలాంతకానికి దొక్కిండ్రు, పాతాళానికి దొక్కిండ్రు. ఇదే డొనాల్డ్లు ఆ సమయంలో ఇండియా అండ్ బంగ్లాదేశ్ కి రోహింగ్యాల గురించి అప్రమత్తంగా ఉండమని చెప్పిండు. అదే ఇవాళ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ బంగ్లాదేశ్ లా అరాచకం ఎట్లా సృష్టించిందో చూడుండ్రి. సుమారు 2200 మంది రోహింగ్యాలను జైళ్ళకి బయటికి ఎందుకు ఇడిచిపెట్టిరు బంగ్లాదేశ్లో చూడుండ్రి. అలా ఇడిచిపెట్టిన తర్వాత మన బంగ్లాదేశ్ హిందూ సోదరుల మీద మరణకాండ షురువైంది. 1.5 మిలియన్ పీపుల్ ఆఫ్ రోహింగ్యాస్ హావ్ ఎంటర్డ్ ఇంటూ బంగ్లాదేశ్. 2200 మందిని జైళ్ళకి ఇడిచిపెట్టిండ్రు. ఎందుకు? డాట్స్ కనెక్ట్ చేయండి. ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డీప్ స్టేట్ ఏందన్నది మీకు అర్థమవుతుంది. డొనాల్డ్ లూ యుఎస్ అంబాసిడర్ టు మన కైర్గిస్తాన్ అనుకుంటా 2018 21 ఉన్నప్పుడు మేజర్ గవర్నమెంట్ ప్రొటెస్టులు జరిగినాయి ఆ దేశంలో కూడా. దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఈ బయటోళ్ళని ఎదుర్కొంటున్నాడు. దురదృష్టం ఏందనంటే భారతీయుల లెక్క చలామణి అయి ఫారిన్ ఇన్వేజన్ని భారత్ల వాళ్ళ నరేటివ్ని రన్ చేస్తున్న ఆ అడ్డమైన దుండగులకు ఒక హెచ్చరిక జారీ చేస్తుంది అలా చిత్రకు. తాండవ్ హోనా భీ చాహియే క్యూకి ఏకీ ఏక్ స్వప్న భారత్ మాతాకి. ఈ ఎపిసోడ్ నేను రేపు కంటిన్యూ చేస్తాను, అందుకే నేను ఎపిసోడ్ 1 అని పెట్టిన. ఈ డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఎట్లయిందోనని మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నేను ఏదైనా కనెక్ట్ చేసినప్పుడు ధర్మజీవి ధారణాజీవి అని మొదలెట్టిన, ఇవాళ డీప్ స్టేట్కి తీసుకొస్తున్నా. రేపు అసలైన సిసలైన డీప్ స్టేట్ మీకు పరిచయం చేస్తా. చెప్పుకోనికి పెద్దగా ఉన్నది.
స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త్.